రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నవంబర్ 5 మంగళవారం రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయం వద్ద విగ్రహాలని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయం దగ్గరికి చేరారు. అర్ధరాత్రి ఆలయంలోకి వెళ్లి విగ్రహాలని ధ్వంసం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుడి గేట్లను తెరిచి లోనికి వెళ్లి విగ్రహాలని ధ్వంసం చేసినట్లుగా తెలియజేస్తున్నారు. 56 ఏళ్ల వ్యక్తిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మానసిక వికలాంగుడుగా ఉన్నాడని, అతని గురించి ఎలాంటి వివరాలు తెలియలేదని పోలీసులు తెలియజేశారు. మంగళవారం నాడు తెల్లవారుజామున 4 నుంచి 6 లోపు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి 2 నవగ్రహాలను పాడు చేశాడు. విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారనే కోణంలో విచారణ జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటలకి ఆలయ పూజారి మరియు ఆలయ భక్తులు చేరుకున్నారు. విగ్రహాలు ధ్వంసమైనని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయం చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ గుడిలో విగ్రహాలని ధ్వంసం చేశారనే విషయం తెలియగానే బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడికక్కడ చేరుకుని ధర్నాకి దిగారు. ఇదిలా ఉండగా సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేవాలయంలో స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించే అంశంపై స్థానికులు, భక్తులు చర్చించుకుంటున్నట్లు పోలీసులు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడిలోనూ దుండుగలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది జరిగి 3 వారాలు అవుతుంది. 3 వారాల వ్యవధిలోని హైదరాబాద్లో ఇది 2వ ఘటన. మరి ఇలాంటి వారిని ఏం చేయాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.